పంటలు పండాలన్నా భూగర్భ జలాలు పెరగాలన్నా చెరువు నిండాలి. మరి ఆ చెరువు నిండాలంటే అందులోకి వర్షపు నీరు చేరాలి. అలా చేరాలంటే నాలాలు ఉండాలి. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇదంతా పడుతుందా? పట్టనే పట్టదు. నాలాల్ని యథేచ్ఛగా కబ్జా చేసి వాటిని మట్టితో నింపేసి అమ్మేసుకోవడం వాళ్ళకి తెలిసిందే. హైదరాబాద్ శివార్లలో వరంగల్ హైవేను ఆనుకొని ఫార్చ్యూన్ సంస్థ వేసిన వెంచర్లో జరిగింది ఇదే. పబ్లిక్గా నాలాల్ని ఫార్చ్యూన్ యాజమాన్యం మింగేసినా, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు జనమే మళ్ళీ పోరుబాట పట్టారు. నాలాలు మింగిన ఫార్చ్యూన్ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అడ్డగోలు వ్యవహారం. నాలాలు పూర్తి చేసినా కన్నెత్తి చూడని అధికారులు, జనం ఫిర్యాదులు చేసినా పట్టించుకోని హైడ్రా. అధికారులంతా ఫార్చ్యూన్తో అంటగాగుతున్నారా? వరంగల్ హైవే పక్కనే నాలాలను ఫార్చ్యూన్ మింగేసినా పట్టించుకోరా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంచర్ వరంగల్ హైదరాబాద్ హైవేపై ఘట్కేసర్ మున్సిపాలిటీ ఏరియాలోకి వస్తుంది. ఇప్పుడు వెంచర్ గా మారిన ఈ ప్రాంతం ఒకప్పుడు ఎలా ఉండేదో చూడండి. ఈ మ్యాప్ లో పైనుంచి వస్తున్న రెండు నాలాలు ఒకటిగా మారి కిందకు ప్రయాణిస్తున్నాయి. చూశారుగా? ఇప్పుడు ఈ నాలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే వెలసింది ఫార్చ్యూన్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ. ఇంకా క్లియర్ గా చూస్తే ఈ వెంచర్ లోనే చిన్న చిన్న కుంటలు కూడా కనిపిస్తాయి. కానీ ఇప్పుడివేవీ లేవు. ఇదే విషయాన్ని గమనించింది బిగ్ టీవీ. అసలు అంకుశాపూర్ లో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటనేది తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. ఒక పక్కన చెరువుల అభివృద్ధి అని చెప్పేసి, నాలాల అభివృద్ధి అని చెప్పేసి ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే, మరికొంతమంది మాత్రం దాన్ని అదునుగా చేసుకొని, దాన్ని ఇష్టానుసారంగా చేసుకొని రియల్టర్ వ్యవస్థలు, రియల్టర్ సంస్థలు, రియల్టర్ వ్యాపారులంతా కూడా నాలాలను కబ్జా చేస్తూ, చెరువులను కబ్జా చేస్తూ కూడా భూములను అయితే ఏర్పాటు చేస్తున్నారు, ప్లాట్లను అయితే అమ్ముతున్నారు. అలాంటి పరిస్థితే ప్రజెంట్ ఘట్కేసర్ పరిధిలోని అంకుశాపూర్ గ్రామంలో అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఎగువ నుంచి వచ్చే వరద నీరంతా కూడా చెరువులలోకి వెళ్తూ, కుంటలలోకి వెళ్తూ వాళ్ళ వ్యవసాయానికి కావచ్చు, వాళ్ళ అవసరాలకు కావచ్చు, పనికొచ్చే వరద నీరుని కావచ్చు, నీరుని కావచ్చు, ప్రజెంట్ ఓ రియల్టర్ సంస్థ మొత్తాన్ని కూడా కబ్జా చేసి ఇప్పుడు నాలాలలోకి నీరు పోకుండా చేస్తుంది. మరి ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, అధికారులకు సంబంధించి ఏం చెబుతున్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. బిగ్ టీవీ టీమ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత తేలిన విషయం ఏంటంటే, అంకుశాపూర్ లో నాలాలను రియల్ ఎస్టేట్ సంస్థలు మాయం చేస్తున్నాయని. ప్రభుత్వం నాలాలను, చెరువులను అభివృద్ధి చేస్తే రియల్ వ్యాపారులు యథేచ్ఛగా వాటిని కబ్జా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని. అంతేకాదు, ఈ అంశంపై స్థానికులు కూడా చాలా రోజులుగా పోరాడుతున్నారని అంకుశాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే 258, 259, 161, 261, 263, 264, 265, 266, 267, 268, 269, 274లలో నాలాలను ధ్వంసం చేసి ఫార్చ్యూన్ సంస్థ వెంచర్ చేస్తున్నారని స్థానికులు అనేక సార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. సహజ సిద్ధమైన నీరు రావడం వల్ల చెరువులు నింతే, కుంటలు నింతే, వ్యవసాయానికి వాటర్ వెళ్తుంది. మామూలుగా ఈ వ్యవసాయం లేక ఫ్లాట్లు, రియల్ ఎస్టేట్ అని అవి వెంచర్లు కొట్టే వరకల్లా వాటర్ రావడం బంద్ అయింది. కనీసం వాటర్ చెరువు కుంట నింతే అందులో చేపలు వేసుకొని ఇంత వ్యవసాయం చేసుకుని వ్యవసాయదారుడు అన్న ఏదైనా చేసుకుంటాడు కదా సార్. అట్లా అని చెప్పి కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతారని నేను కోరుతున్నాను. ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు సహజసిద్ధంగా వచ్చే వెంచర్లకి వెళ్ళి వచ్చే వాటర్ అంతా మొత్తం ఆపేస్తారు. వాళ్ళు వాటర్ ఆపకుంటే సరిపోయాయి. మాకు వాటర్ ఆపకుంటే ఇక్కడ చెరువులు నింతాయి, కుంటలు నింతాయి. దాని నుంచి వ్యవసాయానికి వెళ్ళి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. ముద్రాజు ఉన్నాం, వాళ్ళు చేపలు వేసుకుంటారు కదా, ముద్రాజు వాళ్ళు కూడా. అసలు ఈ వెంచర్ ఏంటి, ఎప్పుడేశారు, ఎవరేశారు అనే విషయాలు తెలుసుకునేందుకు మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసింది. అసలు ఈ మాయాజాలం ప్రారంభమైంది 2020లో. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఫార్చ్యూన్ సంస్థ 38 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ వేసింది. ఈ వెంచర్ లో 450 ప్లాట్స్ చేసి ఒక్కో ప్లాట్ ను ₹1,00,00,000 విక్రయిస్తూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఇది వ్యాపారం, ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇందులోని 2 నాలాలను కబ్జా చేసి రోడ్లు, ప్లాట్ల నిర్మాణం చేపట్టారు. ఇక్కడే వచ్చింది ఈ సమస్యంతా.
ఎగువ భాగం నుంచి వర్షపు నీరు ఈ నాలాల ద్వారా వచ్చి అవుసాపూర్లోని రామ్ చెరువు, అంకుసాపూర్లోని లోతుకుంటల్లో చేరుతుంది. కానీ ఇప్పుడు ఆ రియల్ వ్యాపారులు ఇష్టానుసారంగా నాలాలు ధ్వంసం చేసి రోడ్లు, ప్లాట్లు చేయటంతో ఇప్పుడు ఆ వర్షపు నీరు కిందున్న చెరువుల్లోకి వెళ్లలేని పరిస్థితి. అంకుసాపూర్లోని వందల ఎకరాలు వర్షపు నీరు మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆ నీటితోనే రైతులు పంట సాగు చేస్తున్నారు. మరి ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? వాటర్ వచ్చే ఫ్లో ఆగిపోయినది. వ్యవసాయం చాలా చెరువులు నిండడం ఆగిపోయింది. చాలా మంది రోడ్ల మీద పడుతున్నారు. వ్యవసాయం చేయకుండా అయిపోతున్నది. వాటర్ లేదు, భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉపాధి లేకుండా అయిపోతున్నది. అంటే ఎప్పటి నుంచి ఉంది అలా? 5 years నుంచి. 5 years నుంచి ఇలానే ఉందా? 5 years నుంచి అంటే ఇలానే ఉంది. ఒకప్పుడు ఎలా ఉండేది? ఒకప్పుడు మొత్తం పొలాలే ఉంటుండే ఇక్కడ, మొత్తం ఇక్కడ చూసినా. ఇప్పుడు పొలాలు అనేదే లేకుండా అయిపోయినాయి. అసలు మామూలుగా మా వాటరు, ఊరికి వచ్చే వాటరు ప్రభుత్వము ట్రై చేయాలని చూస్తుంది. అప్పుడెప్పుడో 2020లో వెంచర్ వేస్తే ఇప్పటి వరకు ఎవరెందుకు స్పందించలేదనే అనుమానం బిగ్ టీవీ టీంకొచ్చింది. కాస్త ఆరా తీస్తే 2021లో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారని తెలిసింది. నాలాలను మూసేయటం వల్ల దిగువన ఉన్న రామ్ చెరువుకు నీరు చేరే పరిస్థితి లేదని అందులో తెలిపారు. అంతేకాదు, కలెక్టర్ ఆదేశాలతో అప్పటి తహసీల్దార్, ఇరిగేషన్, పోలీస్ అధికారులతో కలిసి వెంచర్ ను పరిశీలించారు. నాలాలకు ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీ లేదని జేసీబీ సహాయంతో నాలాలకు అడ్డంగా నిర్మించిన సీసీ రోడ్లను తొలగించి నాలాలను యథాస్థితికి పునరుద్ధరించారు. ఈ చర్యలతో 5 ఏళ్ల పాటు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఈ నాలా అనేది వాటర్ మా ఊర్ల ద్వారా కింది చెర్లకు కానీ బావులకు కానీ ఇవి వచ్చేది. ఇవి దాదాపుగా బొమ్మల రామారం నుంచి, కొమ్మలగుట్ట నుంచి, కొండాపూరు, గట్కేసరు ఈ ప్రాంతం నుంచి ఈ వాటర్ ఇక్కడ వచ్చేది. దిగువ ప్రాంతానికి వచ్చి మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళము. చెర్లు ఇట్లా కలుపుకొని దాదాపుగా వలిగొండ వరకు ఈ వాటర్ వెళ్ళేది. ఈ నాలా నిర్మించడం వల్ల మేము అక్కడ వ్యవసాయం చేసుకోవట్లేము ప్రస్తుతానికి. 2017 నుంచి 2019 నుంచి అసలు వాటరే వస్తలేవు. దానివల్ల నేను ఉన్న 2 ఎకరాలకి ఇట్లా అమ్మేసుకున్నాను. నేను ప్రస్తుతానికి ఈ వెంచర్ వల్లనే మాకు వాటర్ రావట్లేదు. ఈ నాలని పూర్తి స్థాయిలో ఆక్రమణ జరిగి ఓపెన్ నాలాగా ఉన్నదని మొత్తం ఆక్రమించి ఈ మొత్తం ఈ వాటర్ అంతా దిగ్బంధం చేసి మనకు వాటర్ రానియకుండా చేసారు. కానీ ఇప్పుడు మళ్లీ అదే రియల్ ఎస్టేట్ సంస్థ మళ్లీ నాలాలకు అడ్డంగా సీసీ రోడ్లు వేస్తూ ప్లాట్లు వేసింది. దీంతో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. అధికారులు మళ్లీ వెళ్లి పరిశీలించారు. కానీ చర్యలు మాత్రం ఏం తీసుకోలేదు. నిర్మాణాలు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు అనేది ఇప్పుడు అస్సలు ప్రశ్న. పోనీ పనులేవైనా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. నేషనల్ హైవే పక్కనే ఓపెన్ గా జరుగుతున్నాయి పనులు. అయినా పట్టించుకున్న నాథుడు లేడు. గట్టిగా అడిగితే నాలాల డైవర్షన్ కోసం ఎన్ఓసీ తీసుకున్నారని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా నాలాల డైవర్షన్ పర్మిషన్ తీసుకుంటే వెంచర్ స్వభావమే మారిపోతుంది. కానీ అక్కడ వెంచర్ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే గతంలోనే నాలాలను పునరుద్ధరిస్తే ప్రస్తుతం ఎలా పూడ్చుతారనేది ఇప్పుడు అస్సలు ప్రశ్న. వరంగల్ హైవేకి చూసుకుంటే పార్ట్నర్ కీర్తి వాళ్ళు వెంచర్ చేశారు. గతంలో కూడా మేము పేపర్ స్టేట్మెంట్లు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు వినకుండా మళ్ళీ అదే విధంగా నీళ్ళు రాకుండా అక్కడ అన్ని బ్లాక్ చేయడము. అంతమంది హెచ్పిసిఎల్ కంపెనీ ఉంది అక్కడ, వాళ్ళు అన్ని పెట్టారు ఇక్కడ రావడానికి వాటర్. ఇక్కడ నుంచి బ్లాక్ చేసేసి చెరువులకు రాకుండా దాన్ని అడ్డుకుంటారు. ఎక్కడన్నా నెమరగంలో కానీ కొండాపూర్ కానీ అక్కడ వరదంతా కూడా ఇక్కడనే వస్తుంటుంది. ఇంత మా తాతల కాలం చూసినప్పటి నుంచి అదే ఉంది. మాకు తెలివి వచ్చినాక నేను దగ్గర 30 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. నాకు తెలివి వచ్చిన నుంచి పెద్ద వరద వస్తున్నా రోడ్డు కూడా దాటరాకపోతున్నాయి ఇక్కడ. అట్లాంటిది నీళ్ళు రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. మేము మా యొక్క 85 పార్లు ఇక్కడ అంటే దగ్గర 400 మంది ఉపాధి ఇక్కడ కోల్పోతున్నాం. చెరువులు నీళ్ళు రాక ఆ చెరువు ఎప్పుడు ఎండిపోవడం ఈ మధ్యన కొంచెం ఉన్నాయి. అంటే ఎప్పుడు నిండి ఎప్పుడు పోతా ఉండే నీళ్ళు, అట్లాంటిది నీళ్ళు రాకుండా అవుతున్నాయి. ఇంకా చాలా ఘోరంగా ఉంది. ఆ వెంచర్ వాళ్ళు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. అది చాలా సార్లు కూడా మేము పేపర్ స్టేట్మెంట్లు అట్లాంటివి కూడా చేసినాం. మేము చేసినా కూడా వాళ్ళు అదే పద్ధతిలో నాలా బ్లాక్ చేయడము ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది. అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళిన పేపర్ స్టేట్మెంట్ ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చారు. అప్పటి మటుకే అది
అప్పటి వరకు చూస్తారు, ఇట్లా చూసి ఏదో ఏదో విధిగా మళ్ళీ ఉందంటే అట్నే ఉంది అది. ఇప్పటికే చాలా చెరువులు కనుమరుగయ్యాయి, నాలాలు మాయమయ్యాయి, ఉన్నవే కొన్ని. ఇప్పుడు వాటిని కూడా కాపాడుకోకపోతే గ్రామాల్లో చెరువులు నిండేదెలా, పంటలు పండేదెలా అనేది ఇప్పుడు సమీప గ్రామ ప్రజల ఆందోళన. అంతేకాదు ఇప్పుడే నాలాలను మూసివేయటం వల్ల ఏ సమయంలోనైనా భారీ వర్షాలు కురిస్తే వెంచర్ మునగటంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మునిగిపోయే ప్రమాదముంది. ఇప్పుడీ ఆందోళనను బిగ్ టీవీ ప్రపంచం ముందుంచింది. మరి ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, హెచ్ఎండిఏ అధికారులు స్పందిస్తారా? ఆ నాలాలను పునరుద్ధరిస్తారా? సమస్యను పరిష్కరిస్తారా అనేది చూడాలి. చూసాం కదా అంకుశాపురం గ్రామ ప్రజల ఆవేదన. ఆ వెంచర్ వేసిన కారణంగా నాలాలన్నీ కూడా కబ్జాకు గురి కావడం, వచ్చే వరద నీరంతా కూడా కబ్జాకు గురైన తర్వాత ఈ ఊరిలోకి, చెరువులలోకి, కుంటలలోకి నీరు చేరకపోవడంతో ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రజలు కావచ్చు, చేపల మీద ఆధారపడే ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, నాలాలు కబ్జాకు గురైనటువంటి నాలాలు పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, అంకుశాపురం గ్రామం నుంచి.